ఈరోజు నేను పిడుగురాళ్ళకి వచ్చానండి. వీరి పేరు నరసింహారావు నరసింహారావు కడియం గారు. వీరు పిడుగురాళ్ళలో ఉంటారు. వీరు రైతు అండి. సో ఈ బిల్డింగ్ కొత్త కన్స్ట్రక్షన్ చేశారు. ఈ బిల్డింగ్ ప్లాన్ నేనే ఇచ్చానండి. సో స్టార్టింగ్ వచ్చాను, అప్పుడు ప్లాన్ ఇచ్చేసి వెళ్ళాను. ఈరోజు స్లాబ్స్ పడుతూ ఉన్నాయి. దీన్ని విజిటింగ్ కోసం మళ్ళీ ఒకసారి సెకండ్ టైం నన్ను ఇన్వైట్ చేశారండి. ఇక్కడ ఇది టిల్ట్ అయి ఉంది. సో ఇలాంటి బిల్డింగ్ డీల్ చేయడం కాస్త కష్టమే, కానీ జాగ్రత్తగా డీల్ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయండి. సార్ ఒకసారి చూద్దాం సార్, పైకి వరకు వెళ్దాం రండి. సో ఇది 30 degrees టిల్ట్ అయి ఉందండి. ఇంటికి ఇట్లా తిరిగింది అనమాట. ఇది ఆగ్నేయ ప్రాచి బిట్ 30 degrees టిల్ట్ అయిపోయేసరికి తూర్పు ఇటువైపు వచ్చేసింది స్వామి. సో తూర్పు ఇటు వచ్చినప్పుడు మనం ఆ తూర్పు దిక్కు సబ్ డోర్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఉత్తరం అనేది మెయిన్ డోర్, అంటే తూర్పు ఈశాన్యం అంతా ఇటు వస్తుంది, తర్వాత ఈశాన్యము ఉత్తర ఈశాన్యం అంతా ఇటువైపు వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం మెయిన్ డోర్ పెట్టుకోవాల్సిందనమాట. మీరు ఇంకొకటి చూస్తే దీనికి ఇలాంటి దానికి సెప్టిక్ ట్యాంక్ అనేది ఉత్తరంలో ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఉత్తరం ఉంటుందండి, ఇక్కడ ఉత్తరం ఉంటుంది స్వామి, ఇక్కడ ఉత్తరం ఉంటుంది. ఈ ఏరియాలో సెప్టిక్ ట్యాంక్ ఇవ్వాలి. ఎందుకు అంటే ఉత్తరం అనేది ఇక్కడికి వచ్చేసింది, టిల్ట్ అయిపోయింది కాబట్టి ఉత్తరం అనేది ఇక్కడికి వచ్చింది. సో జనరల్గా అయితే ఏమవుతుంది, ఆ వాయుం నుంచి 2 భాగాలు వదిలి ముందుకు రావాలి, కానీ టిల్ట్ అయిపోయింది. ఈ వాయుం అంతా అటువైపు వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ఇస్తున్నాం అన్నమాట స్వామి. ఓకే, ఇంకోటి ఏంటి అంటే యాక్చువల్గా ఈ పిల్లర్ నేనేం చెప్పలేదు స్వామి, కానీ అనుకోకుండా పిల్లర్ వేశారు. నేను వచ్చేసరికి పిల్లర్ వేశారు. సో అప్పటికి నేను వారికి చెప్తూనే ఉన్నాను, కానీ పిల్లర్ పడిపోయింది. దీన్ని తీసేస్తే ఈ బ్యాలెన్స్ అవుట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీనికి బ్యాలెన్స్ చేస్తూ అక్కడ మిడిల్లో పిల్లర్, అక్కడ ఒక పిల్లర్ వేయమని చెప్పాను స్వామి. ఇక్కడికి వచ్చేసరికి పైన అండి, ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను నేను. ఫస్ట్ ఫ్లోర్లో ఏమవుతుంది అని అంటే అటు తూర్పు వస్తే ఇక్కడ పరమా వస్తుందండి, వెస్ట్ ఇక్కడ వస్తుంది. వెస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు టాయిలెట్స్ వీరు అడిగాడు నన్ను, ఈ ఏరియాలో ఇవ్వండి అంటే ఈ ఏరియాలో రాదని చెప్పేశాను. ఎందుకు అంటే ఇదంతా నైరుతి కిందికి వచ్చేస్తుంది కదా స్వామి, ఇది నైరుతి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చామనుకో నైరుతి డ్యామేజ్. ఈవెన్ ఇక్కడ కిటికీ కూడా వద్దని చెప్పాను నేను మీకు. ఎందుకు కిటికీ వద్దన్నానంటే మళ్ళీ నైరుతిలో పడిపోతుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ కిటికీ రాదు, టాయిలెట్ కూడా రాదు, అంటే ఈ లైన్లో కిటికీ కానీ టాయిలెట్ కానీ ఇవ్వము. ఎందుకు అంటే ఇదంతా నైరుతి కిందికి వస్తుంది. మీరు ఏం చేయాలి స్వామి అంటే ఇక్కడ మాత్రం మీరు కిటికీ తీసుకోవచ్చండి, ఇక్కడ కిటికీ తీసుకోవచ్చు. ఎస్, అక్కడ గుమ్మం వస్తుంది, గుమ్మానికి ఎదురుగా కిటికీ తీసుకోవాలి. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే 30 degrees ఎప్పుడైతే టిల్ట్ అయ్యి ఆగ్నేయ ప్రాచీలో ఉందో దానికి ఈ ఏరియాలో టాయిలెట్స్ ఇవ్వడమే చాలా ఉత్తమం. మీరు అడిగారు ఏమని అంటే సార్ ఒక టాయిలెట్ అక్కడ ఇవ్వండి, చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒకటి ఇయర్ అన్నారు. కానీ ఇటువైపు మాత్రమే టాయిలెట్స్ వాష్రూమ్ అనేది ఇటువైపు మాత్రమే తీసుకుంటుంది. అటు ఇస్తే నైరుతి డ్యామేజ్ అవుతుంది. అందుకే ఏం చెప్పానంటే ఈ 2 టాయిలెట్స్ కూడా ఇక్కడే ఇవ్వమని చెప్పేశాను. ఇక్కడే ప్లాన్ ఇచ్చాను. ఇప్పుడు అదే చెప్తున్నాను మేస్త్రితోటి, ఇక్కడే కన్స్ట్రక్షన్ చేసుకోండి అన్నాను. ఈ రూమ్ చిన్నగా వచ్చేస్తుంది స్వామి. మరి చిల్డ్రన్ బెడ్రూమ్ చిన్నగా ఉంటుంది, అంటే ఎలాగో మాస్టర్ బెడ్రూమ్ కన్నా చిల్డ్రన్ బెడ్రూమ్ చిన్నగా వస్తుంది. ఇక్కడ టాయిలెట్స్ మాత్రం ఇక్కడ వస్తే ఆ రూమ్లో ఏమీ రాదండి. అంటే మెయిన్ పాయింట్ ఏంటి అంటే అది టిల్ట్ అయి ఉన్నప్పుడు నైరుతిలో ఆ ఏరియాలో నైరుతి వస్తుంది కాబట్టి టాయిలెట్ ఉండదు, విండో ఉండదు. టాయిలెట్స్ అన్ని 2 కూడా ఇక్కడికే వస్తాయండి. ఇంకొకటి మెయిన్ పాయింట్ ముఖ్యమైనది మనం ఆలోచించాల్సింది, ఇక్కడ వీరికి ఇక్కడ ఏమని చెప్తున్నానంటే ఇది ప్రధానమైన ద్వారం పెట్టుకోమని చెప్తున్నాను. ఇక్కడ ఈ ఉత్తరంలో అంటే ఇది తూర్పు ఈశాన్యం ఇటువైపు వచ్చింది, తూర్పు అక్కడ వస్తే తూర్పు ఈశాన్యం వచ్చింది, తర్వాత ఈశాన్యము ఇటువైపు వస్తుంది కాబట్టి ఇక్కడ ప్రధానమైన ద్వారం పెట్టుకోమన్నాను. అంటే జనరల్గా దీన్ని నార్త్గా ఆలోచిస్తాం. సో ఇది శ్రేష్టమైంది అనమాట. అక్కడ వద్దని చెప్పాను. లేదు పెట్టుకోవాలనుకుంటే సబ్ డోర్ మాత్రమే పెట్టుకోండి, లేదంటే కిటికీ పెట్టుకోండి, కిటికీ కానీ లేదా సబ్ డోర్ కానీ, అది మీ చాయిస్. సబ్ డోర్ పెట్టుకుంటే తక్కువ వాడుకోవాలండి, కిటికీ పెట్టుకోండి. ఇది ఇక్కడ ప్రధాన ద్వారం అనేది మెయిన్, దీని గుండా వాడుకోండి. సో అక్కడ దాని ప్రక్కన కిటికీ ఇవ్వచ్చండి. సో ఇది అంతా కూడా ఏంటి అంటే టిల్ట్ అయి ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన పొజిషన్ అండి. మీకు ఇక్కడికి ఈ డైనింగ్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాను నేను మీకు. ఇదంతా డైనింగ్ కింద వస్తుంది. ఇక్కడ ఇదంతా డైనింగ్ ఏరియా అండి, ఇక్కడ కిటికీ పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఆగ్నేయంలో ఒక డోర్ తీసుకోవచ్చండి. ఆగ్నేయంలో అంటే ఇది 2.5 feet ఉంటుంది కిచెన్ ప్లాట్ఫామ్. తర్వాత ఇక్కడ డోర్ తీసుకోవచ్చు స్వామి. మీరు ఒక పాయింట్ అడిగారు నన్ను, ఇక్కడ డోర్ తీసుకోవచ్చు అని మీరు అడిగారు కదా ఇంతకుముందు. సో ఇక్కడ డోర్ తీసుకోవచ్చా అంటే ఇది ఏమవుతుంది అంటే ఉత్తర వాయుం అవుతుంది స్వామి. ఇది ఉత్తర వాయుం అవుతుంది, ఇది ఉత్తరవాయం అవుతుంది. అంటే ఉత్తరవాయం ఎలా అవుతుంది అంటే అటు ఉత్తరం ఉంటుంది, ఆ ఉత్తరం ఇది తిరిగేసరికి ఇది ఉత్తరవాయం ఉంది. ఇప్పుడు మీరు జనరల్గా ఇటు ఉత్తరవాయం ఉంటే ఇటు నుంచి వాడుకోవచ్చు అని చూస్తున్నారు, కానీ ఇది నీచమైన ద్వారం, నీచంలో పడిపోతుంది ఈ ద్వారం. అందుకే ఇక్కడ ద్వారం పెట్టడానికి వీల్లే స్వామి, ఇక్కడ ద్వారం పెట్టకూడదు. సో మీరు అక్కడ విండో పెట్టుకోవచ్చు, ఇక్కడ ద్వారము పెట్టడానికి వీల్లేదు. కానీ ఏం చేయాలి, ఇక్కడ విండో పెట్టుకోండి, ఇక్కడ విండో పెట్టుకోండి, అక్కడ డోర్ పెట్టుకోండి,
ఆ తర్వాత అక్కడ డోర్ పెట్టుకోండి. ఆ తర్వాత వచ్చేసి అటువైపు విండో కానీ సబ్ డోర్ కానీ పెట్టుకోండి. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క టిల్ట్ అయిన బిల్డింగ్ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే తప్ప రిజల్ట్స్ రావు. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఆగ్నేయ ప్రాచిలో ఉంది స్వామి. నేనేం చెప్తూ చూడండి, జనరల్గా నా వీడియోలలో చెప్తూ ఉంటాను పరిసర వాస్తు ఎఫెక్ట్ అని. ఇటువైపు చూసినప్పుడు చూడండి స్వామి, ఇటు దక్షిణం కదా, పరిసర వాస్తులో ఏమవుతుందంటే దక్షిణం కాబట్టి ఇటు బిల్డింగ్స్ లేవండి. అంటే బిల్డింగ్ ఉండాలి, దక్షిణానికి బిల్డింగ్ ఉంటే పవర్స్ ఎక్కువ. మీరు రేపు ఏమడుగుతారు స్వామి, మీరే ప్లాన్ ఇచ్చారు అంత బాగుంది కాకపోతే రిజల్ట్స్ స్లోగా ఉన్నాయంటే ఇటు పవర్ లేదన్నమాట. ఇటు పవర్ లేదు అంటే దక్షిణం దిక్కు బిల్డింగ్ ఉంటే పవర్ ఎక్కువగా ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉండాలి, మన బిల్డింగ్ నుంచి వెయిట్ ఎక్కువ ఉండాలి. మీరు అడిగారు నన్ను ఇంతకుముందు ఏమని, సార్ పెంట్ హౌస్ చేసుకుంటాము అంటే వద్దని చెప్పాను నేను, పెంట్ హౌస్ వేయకండి అన్నాను. ఎందుకు పెంట్ హౌస్ వేయొద్దు, జనరల్గా ఏం చెప్తాము అంటే పెంట్ హౌస్ వేయమని చెప్తాము. ఇటువైపు ఏం లేదు, హైట్ పెరుగుతుంది కాబట్టి డౌన్ అవుతుంది, ఎనర్జీ లేదు కాబట్టి మంచి రిజల్ట్స్ ఇవ్వదు. జనరల్గా వాస్తు కోసం పెంట్ హౌస్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో దక్షిణం దిక్కు చూస్తే కంప్లీట్గా ఖాళీ ఉందండి. సో దీని నుంచి ఏమవుతుందంటే ఎనర్జీ డౌన్ అవుతుంది, సో ఉండదు. ఇటువైపు రండి, ఇటువైపు చూసినప్పుడు సరే వెస్ట్ వైపు చూద్దామండి. వెస్ట్ వైపు చూస్తే కూడా ఖాళీగా ఉంది. సో వెస్ట్ సైడ్ కూడా పవర్ జనరేట్ కాదు. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ పెంట్ హౌస్ వేశారనుకోండి, వేస్తే ఏమవుతుంది అంటే ఇది కంప్లీట్గా డౌన్ అవుతుంది. సో అది దృష్టిలో పెట్టుకొని నేను పెంట్ హౌస్ వేయొద్దు అన్నాను. జనరల్గా పెంట్ హౌస్ వేసుకోమని చెప్తాం ఎక్కడైనా, కానీ దీనికి ఉన్న కండిషన్స్ పట్టుకొని పెంట్ హౌస్ వేయడానికి వీల్లేదు. అంటే బిల్డింగ్ పరిసర వాస్తుతోటి ఎస్ దాని డిఫెక్ట్ను దృష్టిలో పెట్టుకొని పెంట్ హౌస్ వేయాలా వేయద్దా, ఎంత హైట్ కట్టాలి. ఇప్పుడు వీరు ఏమన్నారంటే G+3 కూడా కట్టుకుంటా అన్నారు. నేనే వద్దని చెప్పేశాను. ఎందుకు గురుగారు అంటే మీకు ఎనర్జీ సరిపోదు, సరౌండింగ్ లేదు కదా, ఇటు బిల్డింగ్ ఉంటే వేసుకోమన్నాను. లేదు, కానీ వీరికి ఏమైంది, నార్త్ దిక్కు వచ్చిందండి, అది వాయువ్యం దిక్కు వచ్చేసింది, అది కాస్త వెయిటే. సో దాంతో బ్యాలెన్స్ చేయడం జరిగిందనమాట. మరి ఇంకొక కండిషన్ ఏంటంటే తూర్పు ఇటువైపు వచ్చిందని చెప్పేసి వారిని ఇలా తిప్పి కట్టమని చెప్పలేదండి. ఆ రోడ్డుకు సమాంతరంగా అంటే రోడ్డుకు సమాంతరంగా తీసుకున్నారు వీరు. ఇప్పుడు తిప్పి కట్టారనుకోండి ఏమవుతుంది, మొత్తం చేంజ్ అయిపోతుంది. సో తిప్పకుండా ఇలా రోడ్డుకు సమాంతరం కట్టడం జరిగింది. అంటే 30 డిగ్రీస్ టిల్ట్ అయిపోయి ఉన్నదానికి, ఆగ్నేయ ప్రాచిలో ఉన్నదానికి ప్రతి పాయింట్ కూడా పిన్ టు పిన్ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది వాస్తువులో ఏమైపోయింది అంటే జనరల్ ప్రిన్సిపల్తో వెళ్ళిపోయి చేసిన ఇళ్లలో రిజల్ట్స్ రావట్లేదు. సరే ఈ టిల్టింగ్ ఏంది, తిప్పడం ఏంది సార్, డోర్ అటు ఇటు మార్చడం ఎందుకు అని అంటే అలాగే సహజంగా అందరు చెప్పారు జరిగింది, కానీ రిజల్ట్స్ ఎందుకు రావట్లేదు. చాలామంది ఏమంటారంటే వాస్తు సిద్ధాంతం వచ్చి చెప్పాడు సార్ మరి రిజల్ట్స్ ఎందుకు లేవు అంటే దాన్ని డీప్గా ఎన్ని డిగ్రీలు తిరిగిందో టిల్ట్ అయిందో చూసి అక్కడ డోర్ రావాలా, విండో రావాలా, టాయిలెట్ రావాలా నిర్ణయం చేసినప్పుడు మాత్రమే మంచి ఫలితాలు వస్తున్నాయండి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వీరు పిడుగురాళ్ళ నుంచి నన్ను పిలిచారు. అంటే వారికి ఐడియా ఉంది ఇది ఆగ్నేయ ప్రాచి టిల్ట్ అయి ఉందని చెప్పి నన్ను పిలిస్తే నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం వచ్చేసాను, నేను చూసుకొని ప్లాన్ ఇచ్చేసి వెళ్ళిపోయానండి. ఇప్పుడు సెకండ్ టైం విజిటింగ్ వారు రమ్మన్నారు, సార్ నేను రాలేను అంటే కూడా మీరు రండి సార్ ఆ డోర్లు విండోలు ఒకసారి చెప్పండి అంటే సెకండ్ టైం విజిటింగ్ కూడా రావడం జరిగింది స్వామి.